నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రూరల్ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని సీఎం రేవంత్ రెడ్డి రైతు సమస్యలపై సానుకూలంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరిశీలించారు. డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి, కొరట్పల్లి గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆయా గ్రామాల్లో పంట పొలాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఎవరు అధైర్యపడవద్దని, అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలపై నివేదిక సమర్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను వెంటనే సేకరించాలని ఆయన ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులు దిగులు చెందవద్దని, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, సుద్దులం సాయిరెడ్డి రైతులు ఉన్నారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం, మేఘ్యానాయక్ తాండా, నల్లవెల్లి, డొన్కల్ గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరామర్శించారు. పంట చేలకు వెళ్లి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు తప్పకుండా సహాయం చేస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో రైతులకు నష్టం చేకూరడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, శేఖర్ గౌడ్, ముప్క గంగారెడ్డి, పులసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు అంబర్ సింగ్, బద్దం రెడ్డి, బైరయ్య, నర్సయ్య రైతులు పాల్గొన్నారు. 3 రోజుల క్రింద పడినటువంటి అకాల వర్షం, రాళ్ల వర్షం, మరి గాలి దుమానంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ముఖ్యంగా డిచ్పల్లి మండలంలో సుద్దులం, కొరట్పల్లి, ఆనపల్లి గ్రామాలు, అదేవిధంగా ఇందల్వాయి మండలంలో నల్లవెల్లి, దొన్కల్, మరి మేఘ్యానాయక్ తాండా, అదేవిధంగా సిరికొండ మండలంలో కూడా అక్కడ కొండాపూరు, చివన్పల్లి ఏరియాలో చాలా గ్రామాలలో దగ్గర 6,000 ఎకరాలు నిజామాబాద్ రూరల్లో, మొత్తం నిజామాబాద్ జిల్లాలో 20,000 ఎకరాల పంట నష్టం జరిగినట్టు మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ అంచనా ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా వరి మొత్తం కూడా చేతికి అందినటువంటి పంట ఇవాళ నీటిపాలు కావడము, అంటే మొత్తం రాలిపోవడము, మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలా విచారకరం. మరి ఇవన్నీ పరిశీలించి రైతులకు ఒక భరోసా ఇద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ మేము అంచనా వేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. సో ఇవాళ రైతుకు నష్టం జరుగుతున్నది అంటే దానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో
వాళ్ళు ఈ రైతు పంట బీమా కట్టకపోవడం వల్లనే ఇలా రైతులకు ఏమాత్రం కూడా లాభం జరగలేకపోతుంది, అంటే ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల. అయినా కానీ మరి ఇప్పుడు రాబోయే పంట నుండి అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పంట బీమా పథకాన్ని పెద్ద ఎత్తున మొత్తం అమలు చేస్తూ ఉన్నాం. ఇది అందరూ ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. బాల్కొండ, ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ కేంద్రాల పరిధిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు విస్తృతంగా పర్యటించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు బాల్కొండ, ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ కేంద్రాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల సన్నద్ధతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ శాసనసభ సెగ్మెంట్కు సంబంధించి భీమ్గల్ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా వినియోగించే ప్రభుత్వ జూనియర్ కళాశాల గదులను కలెక్టర్ సిపి సందర్శించారు. అదేవిధంగా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని వారు పరిశీలించారు. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు, ఫైర్ అలారం వంటి వాటిని బిగించాలని సూచించారు. పోలింగ్ సామాగ్రి స్వీకరణ, వాటి పంపిణీకి వీలుగా చేపట్టాల్సి ఉన్న చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఆర్మూర్ సెగ్మెంట్ పరిధిలోని కమలా నెహ్రూ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో గల 73వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో సగటున సుమారు 76% పోలింగ్ జరగగా 73వ పోలింగ్ స్టేషన్ పరిధిలో మాత్రం అతి తక్కువగా కేవలం 55% ఓటింగ్ మాత్రమే నమోదు కావడంతో అందుకు ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అని కలెక్టర్ స్థానిక అధికారులను ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లలో చైతన్యం పెంపొందించాలని సూచించారు. ఓటింగ్ శాతం తగ్గడానికి ఏదైనా ప్రత్యేక కారణాన్ని గమనిస్తే దానిని అధిగమించేందుకు ఇప్పటి నుండే క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. కాగా ఎన్నికలలో ప్రలోభాలను నిరోధించేందుకు వీలుగా నెలకొల్పిన చెక్పోస్టులను సైతం కలెక్టర్ సిపి క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పెర్కిట్ శివారులో గల చెక్పోస్టుతో పాటు బడా భీమ్గల్, కమ్మర్పల్లి శివారులోని చెక్పోస్టులను వారు తనిఖీ చేశారు. నిరంతరంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సిపి కల్మేశ్వర్ సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, ఏసీపీ విష్ణుమూర్తి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ 2వ మూల్యాంకనం ప్రారంభమైందని మూల్యాంకన కేంద్రం అధికారి రవికుమార్ తెలిపారు. 2వ మూల్యాంకన విధుల్లో పాల్గొనకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటర్ మూల్యాంకన కేంద్రంలో ఇంటర్ జవాబు పత్రాలు మూల్యాంకనం ప్రారంభమైందని జిల్లా ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రం క్యాంప్ అధికారి రవికుమార్ తెలియజేశారు. బుధవారం నుండి 2వ విడత మూల్యాంకనం ప్రారంభం కానున్న అర్థశాస్త్రం, భౌతిక శాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుందని ఆయన అన్నారు. ఇదివరకే సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమైందని వారు తెలిపారు. బుధవారం నుండి ప్రారంభం కానున్న మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సిన అధ్యాపకులకు ఇదివరకే ఆయా కళాశాలల లాగిన్లలో నియామక పత్రాలను ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, కేజీబీవీ కళాశాలలో, మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో, బీసీ రెసిడెన్షియల్ కళాశాలలో, ఇతర అన్ని జూనియర్ కళాశాలలో వెంటనే ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు మూల్యాంకన విధులు కేటాయించబడిన అధ్యాపకులను తమ విధుల నుండి రిలీవ్ చేసి మూల్యాంకన కేంద్రంలో పాల్గొనేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మూల్యాంకన విధులకు అధ్యాపకులను రిలీవ్ చేయని ప్రిన్సిపల్లపై, రిలీవ్ చేసిన విధులలో పాల్గొనని అధ్యాపకులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి ఇంటర్ బోర్డు సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. కావున అధ్యాపకులు అందరూ తమకు కేటాయించిన మూల్యాంకన సబ్జెక్టులలో రిపోర్టు చేయాలని ఆయన ఆదేశించారు. మూల్యాంకనం విధులలో పాల్గొనని అధ్యాపకుల విషయంలో ఇంటర్ బోర్డు గతంలో జరిమానాలు విధించిన విషయం తెలిసిందేనని మూల్యాంకన కేంద్రం అధికారి రవికుమార్ తెలియజేశారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సిపిడిఓ సౌందర్య అన్నారు. పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు, బాలింతలకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు.
నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల కమ్యూనిటీ హాల్లో అంగన్వాడీ జిల్లా కార్యదర్శి స్వర్ణ సూపర్వైజర్ నందిని ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపిడిఓ సౌందర్య మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. అప్పుడే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని, ఎలాంటి వ్యాధులు సోకకుండా సురక్షితంగా ఉంటారని ఆమె తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్య గురించి ఆమె అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీలు ప్రసవం చేసుకునేలా ఆశాలు, అంగన్వాడీలు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్వామి సులోచన బాలింతలు, గర్భిణీలకు, మహిళలకు వచ్చే వ్యాధుల గురించి సవివరంగా వివరించారు. చిన్నపాటి సమస్య రాగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఇంట్లో ఎలాగైతే శ్రీమంతాలు చేస్తారో అలాగే నిర్వహించి వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. అలాగే బాలింతల పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు లలిత, శ్రీదేవి, ఆర్పీలు, సీసీలు, ఆశాలు, అధిక సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు. పౌష్టికాహారము, సురక్షితమైన మంచినీళ్ళు, రెగ్యులర్ వ్యాక్సినేషను, ఆరోగ్యకరమైన అలవాట్లు, ఇవన్నీ మనం అనుసరించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రత్యేకంగా పోషణ అనే విషయానికి వచ్చేసరికి ఒక ముగ్గురు వస్తారండి. దీనిలో విషమే ఆతే तंदुरुस्त कैसा रहना बोले तो ఒకటేంటంటే తల్లులు మదర్ माँ बोले तो वो प्रेग्नेंट होने दो और डेलीवरी होने के बाद भी माँ दोनों. రెండోది మొదట తల్లులు, గర్భవతులు కానీ పాలించే తల్లులు కానీ, తర్వాత పిల్లలు అంటే స్పెషల్గా 0 to 49 months, 0 to అంటే చంద్రశేఖర్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో మన పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమం, అలాగే 7 to 3 years చిల్డ్రన్స్కి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన పోషణ పక్వాడలోని ముఖ్యమైన అంశం పోషకాహారం గురించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మన 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తారు. వాళ్ళకు సంబంధించి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే మన బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, అలాగే ప్రెగ్నెంట్ హెల్త్ గురించి, చిరుధాన్యాల గురించి లబ్ధిదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్వామి సులోచన మేడం గారు, అలాగే సూపర్వైజర్ నందిని గారు, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ లక్ష్మి గారు, అలాగే అంగన్వాడీ టీచర్స్ మరియు గర్భిణీ, బాలింతలు, పిల్లలు అందరూ హాజరవ్వడం. భీమ్గల్ బస్ డిపోను అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. మొన్నటి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు సుమారు 4 నెలల క్రితం బస్ డిపోను పునఃప్రారంభించి ప్రజలను మభ్యపెట్టిందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి సోమవారం రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. భీమ్గల్ బస్ డిపోలో పూర్తిస్థాయి అధికారులను నియమించి డిపో అభివృద్ధికి కృషి చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మనాల మోహన్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడుతూ 1989లో కాంగ్రెస్ ప్రభుత్వంలో బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి భీమ్గల్ బస్టాండ్ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించి కొన్ని సంవత్సరాల నుండి మూసివేయడం జరిగిందన్నారు. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో సుమారు 4 నెలల క్రితం బస్ డిపోను పునఃప్రారంభించి ప్రజలను మభ్యపెట్టిందని, కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బస్సులను గాని సిబ్బందిని గాని నియమించడం జరగలేదని మంత్రికి వివరించారు. కావున పునఃప్రారంభమైన భీమ్గల్ బస్ డిపోను పూర్తి స్థాయిలో సిబ్బందిని మరియు బస్సులను ఏర్పాటు చేసి భీమ్గల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించారు.
ఆయనతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, బాల్కొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర, మహేష్, నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జైతాపూర్ గ్రామంలో పర్యటించిన శిక్షణ ఐఏఎస్ అధికారిని డాక్టర్ కిరణ్మయ్ ప్రజా జీవన విధానం, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మహిళా సంఘాలు ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న విధానాన్ని పరిశీలించి ఆమె అభినందించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామాన్ని సోమవారం శిక్షణ ఐఏఎస్ అధికారిని కిరణ్మయ్ సందర్శించారు. గ్రామంలో పర్యటించిన ఆమె ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం కల్పించిన మౌలిక సౌకర్యాలు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ద్వారా గ్రామాన్ని అధ్యయనం చేయడానికి రావడం జరిగిందని అన్నారు. జిల్లాలోని జైతాపూర్ గ్రామంలో ప్రజా జీవనం, నెలకొన్న సమస్యలు స్టడీ చేసి వాటిపై ప్రత్యేక పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. ఈ ట్రైనింగ్ సోమవారం, మంగళవారం రోజున గ్రామంలో వివిధ శాఖలలో నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు స్థానికంగా ఉన్న వనరులు, అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో, ఆసుపత్రి సబ్ సెంటర్లో మహిళా సంఘాలకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలను క్షేత్రస్థాయిలో మంగళవారం శిక్షణ ఐఏఎస్ అధికారిని డాక్టర్ కిరణ్మయ్ పరిశీలించారు. మంగళవారం ఉదయం మండలంలోని జైతాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు, బోధన అంశాల గురించి వివరంగా తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్ల వివరాలను ఆరా తీశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో జూట్ బ్యాగ్ల తయారీని అభినందించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు, పిల్లలు, బాలింతలకు అందజేస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆమె వెంట ఎంపీడీఓ గోపాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి నగేష్ ఉన్నారు. నమస్కారం అండి, నా పేరు కిరణ్మయి. నేను ట్రైనింగ్ ఐఏఎస్గా నిజామాబాద్ జిల్లాకి అలాట్ అయ్యాను. నా ట్రైనింగ్లో భాగంగా జైతాపూర్ విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను ప్రైమరీ స్కూల్ని, హై స్కూల్ని, తర్వాత కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యాక్టివిటీస్ని చూడడం జరిగింది. అలాగే సబ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. రేషన్ షాప్ని కూడా చూడవలసి ఉంది. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారితో, ఎంపీడీఓ గారితో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ అధ్యయనాన్ని బట్టి నాకు కొన్ని లోటుపాట్లు అనేవి తెలిసినాయి. కొన్ని విధాలుగా స్వయం సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి, స్వయం ఉపాధి సంఘాలు అనేవి ఆడవాళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అలాగే స్కూల్లో కొన్ని వాష్రూమ్స్ విషయంలో లోటుపాట్లు ఉన్నట్టుగా నేను గమనించాను. వాటిని అధికారులకి తెలిపాను. సో వాళ్ళు వాటి మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇంకా సబ్ సెంటర్ని కూడా వివరంగా అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుతం నేను వెళ్ళినప్పుడైతే పేషెంట్స్ ఎవరు లేకున్నారు. దగ్గరలోనే ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉండడం వలన పేషెంట్స్ అక్కడికి వెళుతూ ఉంటారు. వారంలో ఒక్కొక్క రోజు వాళ్ళు ఒక్కొక్క ఈవెంట్ని చేపట్టడం అనేది మంచి విషయం. సో డ్వాక్రా సంఘాలు నాకు తెలిసి మహిళా సాధికారతకి మన దేశంలో డ్వాక్రా సంఘాలు అనేది చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయేమో అని నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఈ రోజు అంటే జైతాపూర్లో చూశాను. అంతకుముందు కూడా నేను క్రితం వారంలో కూడా విలేజెస్కి వెళ్ళినప్పుడు మహిళా సాధికారత కోసం చాలా ఉపయోగపడుతున్నాయి. బ్యాంక్ లింకేజ్ ద్వారా వీళ్ళు పొందుతున్న రుణాలు అయితేనేమి, స్త్రీనిధి ద్వారా పొందుతున్న రుణాలు అయితేనేమి, వీళ్ళకి ఆ రుణాల వల్ల చాలా బిజినెస్లు చేసుకోవడం కానివ్వండి, వాళ్ళకున్న అప్పులు కట్టేసుకోవడం కానివ్వండి, వ్యవసాయం కోసం తోడ్పాటు చేసుకోవడానికి, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవడానికి కానివ్వండి, ఇట్లా వివిధ రకాలుగా వాళ్ళు ఉపయోగించుకోగలుగుతున్నారు. సో ఆడవాళ్ళకి ఏవి కొల్లాటరల్ అనేది లేకుండా వాళ్ళకి రుణాలు పొందగలుగుతున్నారు. అవి చాలా అంటే మనకి ఇంకా వేరే బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావులు అన్నారు. ఇందులో భాగంగా సాయిబాబా దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ముబారక్ నగర్ 18వ డివిజన్లో గల శ్రీ శివసాయిబాబా దేవాలయ వివి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షిరిడి సాయిబాబా దేవాలయాన్ని తలపించేలా ఆలయం రూపుదిద్దుకోవడం హర్షించదగ్గ విషయమని ఆలయ అభివృద్ధి కమిటీ వారిని కొనియాడారు. సాయిబాబా కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రచ్చ సుదర్శన్, అమర్జిత్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని స్థానిక 36వ డివిజన్ హమల్వాడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం హర్షించదగిన విషయమన్నారు. భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండి పిల్లా పాపలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం పొద్దున నుండి హోమాలు, పూజా కార్యక్రమాలు, అభిషేకము, ఆ తర్వాత కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ గల్లీలో ఈ స్వామివారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ శుభ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు, అనిల్ బురుడ్వార్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదము వారి కుటుంబం పైన, ఈ ఇందూరు నగర ప్రజలపైన నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు సుధీర్ మరియు 20వ డివిజన్ కార్పొరేటర్ మమతా ప్రభాకర్ మరియు హిందూ బంధువులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆ స్వామివారి ఆశీర్వాదము మనపైన, మన కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండాలని, స్వామివారి ఆశీర్వాదం ఉంటే అందరి కుటుంబంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో పాటు మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రాబోయే వర్షాకాలంలో మంచి రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ధార్మికంగా ఆధ్యాత్మికంగా సమాజం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఇందూరు నగరము ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు.
జై శ్రీరామ్. నాసిరకం విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీ విక్రయించిన వరి విత్తనాలను నాటగా ధాన్యం గింజలు రాకపోవడంపై అన్నదాతలు ఆగ్రహానికి గురయ్యారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ విత్తనాల షాపులో అనేక మంది రైతులు వరి విత్తనాలు కొనుగోలు చేశారు. యాసంగిలో వరి పంట సాగు చేయగా ప్రస్తుతం వరి పైరు పొట్టదశకు చేరుకున్నాయి. ఇతర కంపెనీ సీడ్ వేసి పంట సాగు చేసిన రైతుల పొలాల్లో ధాన్యం గింజలు ఆశించిన స్థాయిలో రాగా ఈ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల పొలాల్లో ధాన్యం గింజలు రాకపోవడాన్ని గమనించారు. పూర్తిగా తాలు ఏర్పడడంతో ఆందోళనకు గురైన అన్నదాతలు ఆ విత్తనాల దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ నాసిరకం వరి సీడ్ అమ్మడంతో వరి తాలు అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విత్తనాలు కొనుగోలు చేసిన వందలాది మంది రైతులు నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సీడ్ కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నేను బీర్పూర్ గ్రామ నివాసిని. నేను గంగ కావేరి అని చెప్పేసి 7 బ్యాగులు తీసుకోవడం జరిగింది. ఒక 4 బ్యాగులు ముందు దొరికినాయి, 3 బ్యాగులు తర్వాత ఇస్తామని చెప్పేసి 2-3 రోజులు అయిన సీడ్స్ అవి మాకు 2-3 బ్యాగులు తక్కువ పడితే మళ్ళీ తర్వాత ఇస్తాము, 2-3 రోజులు అయిన తర్వాత వస్తాయని చెప్పి మేము సరే అని చెప్పేసి ఆగాము. ఆ నార్మడి ఏం చేసినామంటే కలిపి విత్తనాలు చల్లుకున్నాము. ఆ నార్మడి మొత్తం ఒక దగ్గర ఈయన పాలంగింది, ఒక దగ్గరనేమో ఇంకా బయటపడలేదు. కావున మేము మీ గ్రోమర్ కంపెనీ వాళ్ళకి వచ్చి అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే మా సార్కి చెప్తాము అది చెప్తామని మభ్య పెడుతున్నారు. దీనివల్ల మా రైతులకు ఎటువంటి పరిష్కారం దొరుకుతలేదు. కాబట్టి ఈరోజు అందరం రైతులం గ్రోమర్ సెంటర్కి రావడం జరిగింది. కావున మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి గ్రోమర్ సెంటర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మా సార్లు వచ్చేంత వరకు మేము ఏ నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు. బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు సార్. రుద్రూర్లో గల శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలను భక్తులు విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది. రుద్రూర్ మండల కేంద్రంలో గల శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రామశర్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ అధ్యక్షులు వీరేష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే భగవద్గీత పారాయణం ఉంటుందని వారు వివరించారు. 2వ రోజు కుంకుమార్చన, శ్రీరామాయణ పారాయణం, చివరి రోజు హోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గెంటిల సాయిలు, కర్క అశోక్, దర్జి గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బోర్ మోటార్ బోర్డులో మంటలు చెలరేగగా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పాత ఇనుప స్తంభాలను తొలగించకపోవడంతోనే ఈ ప్రమాదం తలెత్తిందని తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్తంభాన్ని తొలగించాలని బాధిత గ్రామస్తులు కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలోని 11వ వార్డు కర్రోళ్ల గల్లీలో ఇనుప విద్యుత్ స్తంభానికి స్పార్క్ రావడంతో ఆ స్తంభానికి ఉన్న బోర్ మోటార్ బాక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోర్ మోటార్ బాక్స్ పూర్తిగా కాలిపోయింది. దీంతో కాలనీ వాసులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. విద్యుత్ స్తంభం పక్కనే ఇండ్లు ఉన్నాయని, త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. పాత ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్లుగా విద్యుత్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి పాత ఇనుప స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. క్యాన్సర్ మహమ్మారి పంజా విసురుతున్న పాలక ప్రభుత్వాలు ఆ వ్యాధి నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణమని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. క్యాన్సర్పై ప్రజలు అవగాహన పొందుతూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం రోజు గ్రేస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఏఐపీకేఎస్, పీఓడబ్ల్యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టియు, పీవైఎల్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి ప్రద్యుమారెడ్డి, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ఉచిత వైద్య సేవలు అందించారు. 300 మంది రోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 170 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రజలు అవగాహన పెంచుకొని ప్రాణాపాయ స్థితుల నుండి బయటపడాలని అన్నారు. నిర్ధారణ పరీక్షల అనంతరం ఇన్ పేషెంట్ వైద్యం అవసరం ఉన్నవారికి నిజామాబాద్ రిఫర్ చేస్తున్నామని వారు తెలిపారు. అనంతరం
అనంతరం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. రోగాల బారిన పడుతున్న ప్రజలు ఆర్థిక దోపిడీకి గురవ్వడమే కాకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న క్యాన్సర్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలు క్యాన్సర్పై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు రమ, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, ప్రజా సంఘాల నాయకులు దామోదర్, లింబాద్రి, బాబన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ లక్షణాలు అనేవి బహిర్గతమైనప్పుడు మాత్రమే మా దగ్గరికి వస్తున్నారు. దాంతో మేము కాపాడగలిగిన ప్రాణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసమని వీళ్ళందరూ చాలామంది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంటే చాలా ఉత్పాదకమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళని మనం కోల్పోతున్నాం. దీంట్లో ప్రధానంగా ఈ అట్టడుగున ఉండే వర్గాలు, తర్వాత పేద వర్గాల నుంచి ఉండేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు ఉత్పత్తి చేసేటువంటి వయసు లోపల మనం ప్రాణాలని కోల్పోతున్నాము. ఇది ఏంటంటే దేశానికి కూడా ఒక నష్టకారకమైనది. అందుకోసమని మా క్యాన్సర్ ఫౌండేషన్ తరఫున ముందు స్టేజ్లోనే ప్రథమ దశల్లోనే క్యాన్సర్ని కనుక్కోవాలి. కనుక్కుంటే దాంట్లోపల 100% మనం వాళ్ళకి జీవించే అవకాశాన్ని మనం కల్పించగలుగుతాం. ఈ ఉద్దేశంతోనే మేము ఈ గ్రామాల లోపల వెళ్ళి ఈ స్క్రీనింగ్ క్యాంపులు మేము కండక్ట్ చేస్తాం. ఆధ్వర్యం లోపల ఐకేఎంఎస్ రైతు సంఘం వారు, ఈ గ్రామస్తులు అందరూ చేసిన సహకారంతో మేము ఇక్కడ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపుని నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపు లోపల దాదాపు 300 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరందరికీ షుగరు, బీపీ, తర్వాత ఎక్స్రే, ప్యాప్స్మియర్, మ్యామోగ్రాము టెస్టులు చేస్తున్నాం. ఎందుకంటే ఈ టెస్టులు చేయటం లోపల మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అనేది క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ చేయాలి. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ కమ్మ ఐక్యవేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు రబ్బర్ స్టాంపుల మాదిరిగా మారారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారిక హోదాలో నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో తెలంగాణ కమ్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో కమ్మ కులంలోని పేదవారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కమ్మలు కాంగ్రెస్కు అండగా ఉంటామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం స్వేచ్ఛగా ప్రజాసేవ చేస్తుందని అన్నారు. కానీ కేసీఆర్ హయాంలో గత 10 సంవత్సరాల కాలంలో నిర్బంధ పాలన కొనసాగిస్తూ మంత్రివర్గం రబ్బర్ స్టాంపుగా పనిచేసిందని ఎద్దేవా చేశారు. కమ్మ సామాజిక వర్గం ఐక్యతను చాటుతూ రాజకీయంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ ఐక్యవేదిక ప్రతినిధులు నాగేశ్వరరావు, ఆంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం 16 కార్పొరేషన్లు ప్రకటించడం జరిగింది. మరి వివిధ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏదో మరి సందర్భం బట్టి మా కమ్మ కార్పొరేషన్ ఇవ్వటం జరగలేదు. కమ్మ కార్పొరేషను ఇవ్వాలని చెప్పేసి మేము స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము చాలా అతి త్వరగా అతి తక్కువ సమయంలో మాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. 52 జీవో ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. దానికి తెలంగాణలోని యావత్ కమ్మ సామాజిక వర్గం తరఫున తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక అధ్యక్షుడిగా నేను హర్షం ప్రకటిస్తున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో గత 6 రోజులుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. మహాపూర్ణాహుతి అనంతరం పుష్కరిణిలో జరిగిన చక్రస్నానంలో పాలక మండలి సభ్యులు భక్తులతో కలిసి ఆలయ ధర్మకర్త మాజీ శాసనసభ సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను శాలువాతో సత్కరించారు. అనంతరం రానున్న పార్లమెంట్ ఎన్నికలు మరియు రాష్ట్ర రాజకీయాలపై వారు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు బోధన్ రెడ్డి సంఘం హర్షం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు రెడ్డి సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గంలోనూ అనేక మంది పేదలు ఉన్నారని అన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ కంటే కొద్ది రోజుల ముందు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ కులాలకు కార్పొరేషన్ ప్రకటన చేయడం జరిగింది. అందులో రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పినందుకు మా రెడ్డి సంఘం బోధన్ డివిజన్ తరఫున, బోధన్ కాన్స్టిట్యున్సీ తరఫున ముఖ్యమంత్రి గారికి, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.